కాకినాడ జిల్లా కరప మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ముఖ్యమంత్రిగా హాజరయ్యారు. తాను మొదటిసారి సమావేశానికి రావటం సంతోషంగా ఉందని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. అనంతరం నానాజీ శాఖల వారీగా అధికారులను పరిచయం చేసుకున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి కాలువలో కూడికలు తీయకపోవడం వల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని నానాజీ తక్షణమే ఆదేశించారు. ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే అధికారులంతా సహకరించాలని కోరారు. నాకు ప్రజలు నేను ఊహించిన మెజార్టీ 72,000 మెజార్టీ ఇచ్చి ఒక పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత నాకు నిజంగా కూడా ఒక నెంబర్ దాకా భయంగా ఉండేది. ఎంతమంది నమ్మకాన్ని ఇచ్చేసుకున్నప్పుడు దీన్ని ఎలాగా చేయాలి. అదృష్టవశాత్తు పరిచయాలు అయిన తర్వాత చాలా మంచి టీం ఉంది ఇక్కడ. ఖచ్చితంగా ఈ టీంలో చాలా మంది మనం కొనసాగుతాం, ముందుకెళ్తాం, మనం ముందుకెళ్ళి వర్క్ చేసుకుందాం. ప్రజలు మన మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని సరిచేయడానికి మీ అందరూ సహకారం. ఎందుకంటే మీ సహకారం లేకపోతే నేను ప్రజలు నా మీద పెట్టినటువంటి భారాన్ని నేను చేయలేను. మీ ఒక్కరి సహకారం కావాలి. కాబట్టి ఎంప్లాయీస్ పట్ల కానీ అధికారుల పట్ల కానీ ఇక్కడ ఉన్న మా కూటమి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. వారిని గౌరవంగా చూసుకుని వారి ద్వారా మన అందరికీ పనిచేయాలని చెప్పి నేను